వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఆటగాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకా రసేపుంటే ఒకటి పిల్లలుగా వచ్చేవాళ్ళు ఒక పక్క చూడు మధ్యలో పోతారు గబ్బునా గుడి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు డిసెంబర్ 25 అంటే క్రిస్మస్. కువైట్ లో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు, అలాగే మన తెలుగు వాళ్ళు అంటే ఇతర దేశాల వాళ్ళు ఎంతమంది వస్తారు, కువైట్ సిటీ మాలియా అనేది ఎంత ఫుల్ అయిపోతుంది ఈ వీడియో చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మాలియాలో ఉన్నాను, చూద్దాం ఎలా ఉందో. ఈ లాగ్ మొత్తం చూసేయండి, అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మన వాళ్ళందరూ ఒక్కొక్కరికి వస్తున్నారు. చూద్దాం ఎంతమంది వస్తారో, ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ రోజు అయితే బుధవారం అన్నమాట. మామూలుగా ఫ్రైడే రోజు ఎక్కువ మాలియాకి వస్తూ ఉంటారు, కానీ ఈ రోజు బుధవారం. ఈ రోజు కూడా చాలా మందికి అయితే హాలిడేస్ ఇస్తారు, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి, లైక్ కొంతమంది క్రిస్టియన్ సోదరులకు అందరికి హాలిడే ఇస్తారు. తెలిసి ఇదంతా ఫుల్ అయిపోతుంది. చూడండి చూపిస్తా. కోవిడ్ లో గవర్నమెంట్ హాలిడే అయితే లేదు ఈ రోజు. మామూలుగా అయితే అందరికి హాలిడే ఇస్తారు. ఇక్కడ ఉండే ఆఫీసులు మతములు అన్ని ఓపెన్ లోనే ఉంటాయి. పెద్దగా లేకపోయినా నార్మల్ గా ఒక్కొక్కరు వస్తున్నారు. మనం వెళ్ళి ఎలాగో మాయాకి వచ్చాం కాబట్టి ఒక ఛాయ్ తాగేసి వెళ్ళిపోదాం. తెలిసి ఈ రోజు ఎక్కువ భీమవరం సైడ్ వాళ్ళు ఎక్కువ వస్తారు ఈ రోజు. లాస్ట్ టైం మాయాకి వచ్చినప్పుడు పావురాలు చూపిలా మీకు, చూడండి ఇదే పావురాలు. ఇక్కడ మామూలుగా ఎడ్జుడు మధ్యలో పోతారు గబ్బునా గుడి ఇక్కడ. ఏమిరా రే, ఇట్లా నా ఉడుగులు ఉంటారు చూడాడు. ఈ గమ్మని తింటున్నా ఎజ్జుడు మధ్యలో పోయి ఎగరేసి కూడా తీసుకుంటున్నాడు. ఇదే అనమాట రెగ్గల చెట్టు. చాలా మంది కొట్లాట్లు, చాలా మంది చీటీలు పాడుకునేది మన వాళ్ళందరూ. ఇంకా వీళ్ళందరూ లేడీస్ అందరూ వెళ్తున్నారు చర్చికి. మేబీ చర్చికి వెళ్ళాలా, బ్రిడ్జ్ దాటుకొని, కొత్త బ్రిడ్జ్ దాటుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాలి చర్చికి. ఇది టీ చెప్పి గంట అయింది టీ ఇలా. ఇదే అనమాట చేపలు మొత్తం. ఎక్కువ ఫిలిపినీస్ కూడా వస్తారు ఎందుకంటే ఫిలిపినీస్ కూడా ఉంటారు కదా క్రిస్టియన్స్, ఫిలిపినీస్ కూడా వస్తారు. వీళ్ళు శ్రీలంక వాళ్ళందరూ బాగా ముస్తాపోతున్నారు. ఇంకా మొత్తానికి మనమైతే టీ తీసుకున్నాము. ఇంకా చూద్దాం ఎవరెవరు వెళ్తున్నారో, ఎక్కడెక్కడ వెళ్తున్నారో, ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మొత్తం రికార్డ్ చేస్తాను. దయచేసి అందరూ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్ అందరికి తెలుసు ఈ బ్రిడ్జ్. చూడండి అందరు బ్రిడ్జ్ ఎక్కి వెళ్తున్నారు చర్చికేమో. అక్కడ దాకా ఫాలో అయ్యి మనం మళ్ళీ బండ్లో వెళ్దాం. అందరికి తెలిసిందే ఇదే మాలియా బ్రిడ్జ్. ఇప్పుడు చూడండి ప్రజెంట్ బ్రిడ్జ్ ఎంత ఖాళీగా ఉందో. నార్మల్ గా అయితే ఇంకా కొద్దిసేపు ఇంకొక గంటకి, ఇంకొక 2 hours కి ఫుల్ అయిపోతుంది. ఎవరైనా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు అండ్ ఎక్కడన్నా సిటీ నుంచి జహరా నుంచి రావాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ దిగుతారు బస్సు. ఇదే మాలియా బస్ స్టాప్. ఇక్కడ పక్కన KFC ఉంది కానీ ఇప్పుడు లేదు, ఎత్తేసినారు. ఈ బస్ స్టాప్ నాకు తెలిసి కోవిడ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఈ రోజు అయితే మొత్తానికి మాలియాలో టాక్సీలు అండ్ బస్సులు అన్ని ఫుల్ అయిపోతాయి. అంతా ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది అనమాట మాలియా. ఎంజాయ్ పండగ. ఇంకందరూ వచ్చారు, యూత్ అంతా వచ్చి మామూలుగా ఎయిరింగ్. ఈ రోజు ఫుల్ ఎంజాయ్ ఒక్కొక్కడికి. ఆటగాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకా రసేపుంటే. జెన్యున్ గా మాట్లాడుకోవాలంటే చలి మామూలుగా లేదు. పాపం వచ్చే వాళ్ళందరూ మేబీ షటర్లు వేసుకుని వస్తారు, కాకపోతే చలి మామూలుగా లేదు. సాక్సులు అండ్ హ్యాండ్ గ్లౌజులు అండ్ పెద్ద జాకెట్ వేసుకొని రావాలా, లేకుంటే ఈ చలిని తట్టుకోలేం. ఇక్కడ చూడండి ఇది ఫిలిపిన్ చర్చ్ అన్నమాట. ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. మేబీ మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది అనుకుంటా. చూడండి ఇక్కడ ఒక ఫిలిపిన్ చర్చ్ ఉంది. మన తెలుగు వాళ్ళు ఉండేది వేరే చర్చ్, అది కూడా చూపిస్తా. ఇదే అన్నమాట ఫిలిపిన్ చర్చ్. పార్కింగ్ దొరికితే వెళ్తా లోపలికి, దొరకకపోతే ఇంక బయట నుంచి మీరు చూడొచ్చు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉంటారన్నమాట, ఎటువంటి గొడవలు ఎటువంటి జరగకుండా. పోలీసులు ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని పోలీసు అతనైతే పంపించలేదు. మొత్తానికి అక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనము మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్లే చర్చికి వెళ్దాము. అక్కడికి అందరూ వస్తారు, శ్రీలంక, ఫిలిపిన్ అందరూ వస్తారు. కాకపోతే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. తెలుగు వాళ్ళు ప్లస్ కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు క్రిస్టియన్స్. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేసినారు. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు భద్రత కల్పిస్తున్నారు, అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఎటువంటి గొడవలు అవ్వకుండా. ఇక్కడ వాలంటీర్స్ కూడా పెట్టినారు మన వాళ్ళు. ఎవ్రీ క్రిస్మస్ కి ఈ విధంగా పెట్టేస్తారు బోర్డులో, అంటే లైన్ లో వెళ్ళండి, ఇతరులకి భద్రత కల్పించదని. ఇంకా మన వాళ్ళు వాలంటీర్లు అందరూ ఉన్నారు. ఇంకా ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్, చర్చ్ లోపలికి ఎంట్రన్స్ మెయిన్ ఇదే. ఇప్పుడు మనము ఆ ఫిలిపిన్ చర్చ్ దగ్గరికి అయితే వెళ్దాము, ఎందుకంటే ఇక్కడ నుంచి స్పేస్ ఉందన్నమాట. ఎలా ఉంటది, ఎంతమంది ఉన్నారు చూద్దాము. తెలుగు చర్చ్ కంటే లోపలికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అక్కడ పార్కింగ్ లేదు. ఫిలిపిన్ చర్చ్ కి అయితే చూద్దాం. మాకు చాలా మంది ఉన్నారు, గుంపులుగా వస్తున్నారు. చూడండి ఏందిరాయ ఇంతమంది ఉన్నారు, దేవుడా.
టిక్ టాక్ చేసుకునే వాళ్ళు ఒక పక్క, మామూలుగా ఫోటోలు దిగే వాళ్ళు ఒక పక్క, ఇలా ఎవరు రకరకాల సంబంధించి రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఒక పక్క, బ్యాస్ తో వచ్చే వాళ్ళు ఒక పక్క, మొగుడు పిల్లలుగా వచ్చే వాళ్ళు ఒక పక్క. వాయమ్మో మామూలుగా లేదనమాట ఇక్కడ హడావిడి. మేబీ ఇప్పుడు ప్రేయర్ అయిపోయింది అనుకుంటా, అందుకే అందరూ బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళు ఏంది ఆ పక్క చూడు ఎంతమంది ఉన్నారు చూడు. ఎవరన్నా అయినా ఇది అనమాట, ఇది అనుకుంటా మెయిన్ ఎంట్రన్స్. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చర్చి ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ రాదు మనకి, మీరే చదువుకోండి దయచేసి ప్లీజ్. ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్. లోపల ఎలా ఉంటుంది చర్చ్. వాళ్ళందరికి చూసేస్తున్నారు. ఇది ఇంకా క్రిస్మస్ చెట్టు అనమాట. ఇది ఈయన ఏమో ఫాదర్. ఇది క్రిస్మస్ చెట్టు. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా వామో మామూలుగా లేదురయ్యా. వర్త వర్మ వర్తు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు. అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మన జీసస్ కి సంబంధించిన ఫోటోలు అన్నమాట ఇవి. అంటే ఆయన లైఫ్ అన్నమాట. నా అంచనా ప్రకారం నాకు తెలిసి మా జీసస్ వాళ్ళ మదర్ మరియం అనుకుంటా. ఇంకా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఆమె ముందు. ఇంకా ఏమంటారు, ప్రసంగం అయితే సాగలేదు. ఇప్పుడు అందరూ కూర్చో ఉంటారు అనమాట. ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంకా సాగలేదు. ఇంకా మేబీ అక్కడ ఏమన్నా పెట్టి వాళ్ళు చెప్తారేమో. ఇది లోపల ఉంది చూడండి, ఇది లోపల. అక్కడ ఒకవేళ లోపల ఫుల్ అయిపోతే ఇక్కడ కూర్చుంటారు అనమాట. ఇక్కడ కూర్చొని ఇంకా వాళ్ళు ఇచ్చే ప్రసంగాలన్నీ వాళ్ళు విని ఇంకా మేబీ తినేసి వెళ్ళిపోతారేమో. ఇప్పుడు మనం వెళ్ళిన చర్చ్ వచ్చి ఎక్కువ ఫిలిపీన్స్ అండ్ శ్రీలంక వాళ్ళు ఎక్కువ కనపడ్డారు. మన తెలుగు వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడైతే మనకు టైం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేను ఇంకొక 2 hours 3 hours తర్వాత వస్తాను. అప్పుడు సో గైస్, నేను ఆఫ్టర్ 2 hours తర్వాత మళ్ళీ వచ్చాను. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. నా బండి లాంగ్ పార్క్ చేసి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది. ఆల్రెడీ మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. బీచ్ సైడ్ అంటే మేబీ ప్రేయర్ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు తినొచ్చు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఫ్యామిలీస్ ని కలిసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారు మాషాల్లా మన తెలుగు వాళ్ళు. ఇది కేవలం ఈ ఒక్కరోజు హాలిడే ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళల్లో. నేనైతే చర్చి దగ్గరికి వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉందో జర్నీ. సో గాయస్, ఇదే అన్నమాట మన తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్ళే చర్చ్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. అన్ని చెక్ చేసి మరీ పంపిస్తున్నారు లోపలికి. ఇక్కడ వాలంటీర్ సిబ్బంది కూడా ఉంది. చూడండి ఎంతమంది ఉందో. మన ఇంటికార జాతరకి ఉరుసలుగా ఉంటారు ఈ విధంగా. అంతమంది ఉన్నారు ఇక్కడ. నేను లాస్ట్ టైం గతంలో వచ్చా కానీ ఎప్పుడు వీడియో అయితే పెట్టలేదు. ఫస్ట్ టైం పెడతాను వీడియో. చూసారు కదా నా క్రిస్మస్ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోవిడ్ పోలీస్ కి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేయడం పద్ధతి కానీ, అందరినీ కేర్ఫుల్ గా చూడడం కానీ చాలా బాగా నచ్చింది నాకు. హ్యాట్స్ ఆఫ్ టు కోవిడ్ పోలీస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.